స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. శృంగవరం గ్రామం నుంచి వైసీపీ ఎక్స్ సర్పంచ్ కొండ్రు అప్పారావు, సుర్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు సుమారు 500 మంది అయ్యన్న సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ 40 సంవత్సరాల కాలంలో ఎక్కువ పదవులు అనుభవించాను, ప్రజలందరికీ ఎంతో సేవ చేశాను, పార్టీ కష్టకాలంలో మీరిచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. నా కుటుంబం వారసులు రాజేష్, విజయ్ అయినా మీకు, మా కుటుంబ సభ్యులకు, మా రాజకీయ వారసులు, కార్యకర్తలు ఇక మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, మీ అందరి చలవ వల్ల నేను మంత్రి అయితే ఈ గ్రామం అభివృద్ధికి నేను కృషి చేస్తా అన్నారు. నారాయణరావు తాతబాబు ఇద్దరు రావడలే, మేస్త్రి ఒక డ్రైవర్. తర్వాత పి మల్లయ్య నాయుడు, తర్వాత ఎస్ గణేష్, సత్యబాబు, సొర్ల సత్యబాబు, సొర్ల సత్యబాబు, చంద్రబాబు, ఆనందబాబు, ఎస్ రమణ, రాజు గోబా భీమరాజు, ఎలక్ట్రీషియన్ చిన్న అక్కినాయుడు, గోబా శ్రీను, సుర్ల శ్రీను తెలీదు, ఇంకా తెలియదు, ఇంకా జాయినింగ్ అవుతుంది. కూడా ఒక 40 సంవత్సరాల స్పాన్ లో జరిగితే 9 సార్లు 10 సార్లు నేను అధికారులకు రావడం జరిగింది. ఎమ్మెల్యేగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, రకరకాల పోస్టులు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అటు తక్కువ టైంలో ఎక్కువ సార్లు ప్రజల మధ్య ఉండేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు.
దాంట్లో సంతృప్తి, రాజకీయాల్లో సంతృప్తి ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి కాదా. కానీ నా జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తి ఉంది. ఏదో పని చేస్తున్నాం, 10 మంది ఉపయోగపడుతున్నాం, నా కుటుంబ సభ్యులకే కాదు చాలా అందరికీ ఉపయోగపడుతున్నాను నేను అని సంతృప్తి చాలు నాకు. మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్ లో కూడా తెలుగు పార్టీ కష్టాలు ఉంది, అధికారంలో రావాలని పనిచేసాం. జనాల్లో కూడా ఒకప్పుడు అయితే మాట కూడా ఇబ్బంది పడేవారు. అలాంటిది వేరే వచ్చి మీ అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే అది చాలా మంచి పరిణామం, రాష్ట్రానికి పరిణామం. ఉంటాం మనం, పోతాం, ఎన్నాళ్ళంటాం. నాకు 65 సంవత్సరాలు వస్తాయి. మా 25 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను నేను. నాకు ఇప్పుడు 67. ఎన్నాళ్ళంటూ ఉంటాయి. ఉన్నన్నాళ్ళు సంతృప్తి అంతే, ఏదో నాకు పనులు చేసాం, ఏదో సంతృప్తి అంతే. చాలా మనం బతుకోం. ఇక నాకు రేపు ఎలక్షన్ 67 అంటే ఇంకేముంటాయి. ఈ టైంలో మీరందరూ సహకరించి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తే నర్సీపట్నాన్ని ఒక 10 అడుగుల ముందు తీసుకెళ్ళడానికి భగవంతుని నాకు అవకాశం ఇస్తారు. అప్పారావు మేష్ గారు కానివ్వండి, సోదరుడు శ్రీని కానివ్వండి, చాలా రోజులు పెట్టి మేము అనుకుంటున్నాం ఈ సమయం కోసం. ఈవేళ మంచి రోజు నాకు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ కమిట్మెంట్ ఉండి స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు కొందరే ఉంటారు. దాంట్లో మేష్ గారు కానీ, శ్రీని కానీ, అప్పలాడి గారు కానీ, వీళ్ళందరూ కూడా అటువంటి లేదు. అప్పలాడి గారికి చాలా కోపం ఉన్నప్పుడు కూడా మనసు అనలేదు. జడ్జతే సాధారణంగా 40 సంవత్సరాలు కాపురం చేయడం, పిల్లలతో కాపురం చేయడం కష్టం మనం. అలాంటి అప్పలనాయుడు గారితో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఎంత మంచి అర్థం చేసింది. నిజంగా చాలా మంచి రోజు ఇవాళ. దీని గురించి నాకు మొదటి నుంచి తెలుసు. నాకు పార్టీలుగా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది నన్ను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేవాడినట్టు ఇచ్చేవారు. నన్ను బాగా ఇష్టపడేవారు. అతని పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఎక్కడికి పడినా అయ్యనా రా అనేవారు రాజశేఖర గారు. పార్టీలోకి రాకూడదు అన్నారు. లేదు సార్, నాకు జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, చచ్చితే ఆ పార్టీలో చచ్చిపోతారు సార్. అలాగ ఉండాలి ఆయన చూడు. పాపం చూడు, కార్యకర్త అంటే అలా ఉండాలి ఆయన చూడు. కొంతమంది చేసారు. అలాగా ఉంటాయి కొంతమంది, కొంచెం వాటిలో అభిమానం ఉంటాయి, కొంతమంది ఎత్తున అభిమానం ఉంటాయి. రోజు నుంచి చూస్తాను చాలా మంది కలిసి నన్ను కోడూరు గ్రామం కానీ, 8 గ్రామం, పెద్ద పెద్ద గ్రామాలందరూ కూడా మన పార్టీలో కలిశారు. ఇది ఒక నైతికంగా బలం. లేనిపోయి ఈ వయసులో లేనిపోయి శక్తి వస్తుంది, అటువంటి శక్తి వస్తుంది. అటువంటి ఇది సోమవారం లాంటి పెద్ద ఊరు, చిన్న ఊరు కాదు కదా, పెద్ద ఊరు, ఒక సెంటర్ లో ఉన్నట్టు ఊరు. ఈ సోమవారం ప్రభావం 10 ఊర్లు పడుతుంది, 10 ఊర్లు మండలమే పడుతుంది, కనీసం కాదు. అటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు మీరు రుణం తీసుకోలేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ఇప్పుడు పూర్వగా మళ్ళీ మీరు ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేస్తున్నాయి. కన్యాలో 72 రోజులు వెళ్తుంది అది ఎలక్షన్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ అయిపోవచ్చు నా లెక్క ప్రకారంగా అయితే. అంచేత త్వరలోనే మీరందరూ కూర్చొని, పెద్దలందరూ బాగా కూర్చొని ఒకసారి గ్రామంలో ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేస్తే, పబ్లిక్ మీటింగ్ లాగా నేను వచ్చి మీతో పాటు ప్రజలతో అందరితో మాట్లాడడానికి అవకాశం కూడా వస్తుంది నాకు. అది కూడా చెయ్యండి. చక్కగా ఊర్లో ఒక 2-3 గంటలు సెలబ్రేట్ చేసుకున్నాం. గారు కానీ మీరందరూ వచ్చి అజానబాదు గారు నేను ఉన్నాం వెనకాలని ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదండి. రెండో విషయం ఏంటంటే, సాధారణంగా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. నేను ఒకటే మాట ఇస్తున్నాను పెద్దలకు కానీ, నాకు కానీ, మా పెద్దలకి, మన అప్పలనాయుడు గారికి పెద్ద అయినా, మాకు మొదటి నుంచి మాకు పెద్ద అయినా, అతనికి కానీ మాట ఇస్తున్నాను. మనలో మనకి ఒక కుటుంబంలాగా ఉండి దేవుడి దైవాల, మీ అందరి దైవాల అధికారంలో వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇందాక మన శ్రీని అన్నాడు మాట, మా మనసులో నుంచి వచ్చింది. అది మంత్రి అయ్యాను పోతులు ఇచ్చింది. ఇంతగా
అనుకోకుండా వచ్చేసింది మంత్రి అయ్యారు పోతుంది. ఏమో నీకు నోటీస్ అవ్వాలి మంత్రి అయినా అనుకో తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు రాబోయే 5 సంవత్సరాలు కూడా నాకు మీ అందరూ ఇచ్చే అవకాశాన్ని మీ అందరిని ఇబ్బంది పెట్టకుండా మీ అందరి సలహాలు తీసుకొని బాగా ఏదో నాకు తోచింది చేసి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాను. అని మీరు అనుమానం అవసరం లేదు. ఈ వేళ నుంచి మీరు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. అదేవిధంగా కార్యకర్తలు కూడా అన్నాం నా కుటుంబ సభ్యులే. మీరు కూడా నా రాజేష్ ఎలాగో నా విజయ్ ఎలాగో మీరు అంతే కదా. నాకు రాజేష్ విజయ్ నా వారసులు కుటుంబంగా, నా రాజకీయ వారసులు మీరు, నాకు రాజకీయ భిక్ష మీరు అంతే కదా. భిక్ష అంటాను నేను. కొంతమంది బాగా భిక్ష నాకు మీరు అందరూ ఆశీర్వదిస్తే కదా మా ఎమ్మెల్యేలు అవుతాం. మీ ఎమ్మెల్యేలు అవుతే కదా మంత్రి అవుతాం. మంత్రి అయితే కదా 10 కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. ఇలాగ ఆలోచించి మనం తప్పనిసరి రాబోయే 5 సంవత్సరాలు మీతో నేను ఉంటాను, నాతో మీరు ఉండండి, కలిసి పనిచేద్దాం. మనకి జీవితాన్ని ఇచ్చినట్టు ఈ ఏరియాకి అందరం ఒక సేవ చేద్దాం అని చెప్పి మనం చేస్తూ, మేష్ గారు మీకు మొహమాటం లేదు. నా కుటుంబ సభ్యులు మీరు స్వేచ్ఛగా అప్పలనాయుడు మీరు అందరూ అడిగొస్తున్నారు. అలాగే స్వేచ్ఛగా వచ్చి భుజం తట్టి లేపి నాకు ఇది కావాలని చెప్పి అడిగే స్వేచ్ఛ హక్కు మీ ఇద్దరికి అందరికీ అందరికి కూడా ఉంది. దాన్ని మీరు ఏమాత్రం కూడా మొహమాట పడదు. అయిన పొద్దున ఏమనుకుంటాడో ఏమనుకుంటాం ఏమనుకో అధికారులు మేము చూడాలని మాకు ఇద్దరు పట్టుతారు. మీ దైవాన్ని భగవంతుగా వస్తుంది.